హలో ఫుడీస్, చాలా టేస్టీగా ఉండే ఆవకాయ మటన్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడు జనరల్‌గా బిర్యానీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! అదే మెథడ్. కాకపోతే ఏంటంటే 1 స్పూన్ వరకు ఘీ, 1 స్పూన్ వరకు ఆయిల్ ఏసుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటది. ఇవన్నీ ఏంటంటే మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అయితేనే రెసిపీకి బావుంటుంది. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనిక్కడ చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎక్స్‌పెరిమెంటల్ రెసిపీ అనమాట. నేను దీంట్లోకి ఎలాంటి మసాలా పౌడర్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేయలేదు. స్టార్ట్ అయితే చేసేసాను కానీ, ఆవకాయ పచ్చడి వేసిన తర్వాత నాకొక డౌటొచ్చింది. ఏంటి రెసిపీ స్టార్ట్ చేసేసాను, హిట్ అవుతదా? ఫ్లాప్ అవుతదా? అని అనిపించింది. గెస్ వాట్? టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ వచ్చింది. నేనిక్కడ నార్మల్ రైస్‌తో ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా ఉంది కానీ, లుక్ వైస్ బాస్మతి రైస్‌తో మాత్రం అల్టిమేట్ ఉంటది. బాగుంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.